హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాతో ప్రయాణం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే పానీపూరి. సాయంత్రం అయిందండి, పానీపూరి తినాలనిపించింది. రోడ్డు సైడ్ పానీపూరి ఎలా ఉంటుందో అది మీకు చేసి చూపిస్తాను. చూసేయండి వీడియో. ఇగోండి, ఇలా నేను బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే పూరీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే వాటర్ తయారు చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్కి నేను ఇది వాడానండి, ఎవరెస్ట్ వాళ్ళది. ఇది 2 స్పూన్లు వాడానండి లీటర్ నీళ్ళకి. ఇందులోనే నేను ఈ మసాలాలన్నీ వేసుకున్నానండి. ఈ మసాలాలన్నీ ఏంటంటే కారం, ఉప్పు, బ్లాక్ సాల్ట్, బ్లాక్ పేపరు, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వాడానండి. అందులో కొంచెం వేసాను, చిటికిడేసి వేసానండి ఆ వాటర్లోని టేస్ట్ కోసం. ఇక నెక్స్ట్ చేసేది చూసేద్దాం. ఇగోండి, బంగాళదుంపలు ఇలా ఉడకబెట్టుకొని మెత్తగా చేసి పెట్టుకున్నాను. ఇందులో ఈ మసాలాలన్నీ వేసేద్దామండి. అలాగే కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర, ఒక నిమ్మ చెక్క, ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ మట్టుకి మనం 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోవాలి. ఇందులో 2 కానీ 3 కానీ అంతేనండి. ఇదన్నింతా కలిపేసుకోవాలి. చూడండి, నేను అంతా కలిపిస్తానండి. ఇప్పుడు పూరి ఇది తీసుకొని మనం పూరి తీసుకొని ఇలా చేయి పెట్టాలండి. ఇలా మనం పెట్టుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని నీటిలో తీసుకొని పానీపూరి రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ కొట్టిన వెంటనే నేను ఏ వీడియో తీసినా మీ ఫోన్లోకి వస్తుందండి. మీరు కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. బాయ్ ఫ్రెండ్స్.